టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశం. జిల్లా పలమనేరు నియోజకవర్గం చెందిన సిపిఐ నాయకులు పలమనేరు నియోజకవర్గంలో వివిధ మండలాల్లో నివార్ తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను మరి నష్టపోయిన రైతులను పరామర్శించారు. సంబంధిత పరిహారం కోసం మండల తహసీల్దార్ రవీందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మేము పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని పంటలకు నష్టపరిహారం కట్టమనేసి అడుగుతున్నాము. అదేవిధంగా వర్షాలకి గూడు కోల్పోయినటువంటి వాళ్ళు, నెరలు వచ్చి ఇండ్లు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిరుపేదలైనటువంటి వాళ్ళు చెట్ల కింద తలదాచుకొని ఈ బ్యానర్లు, ఈ రాజకీయ నాయకులు బ్యానర్లు కట్టుకునేసి దాని కింద నివాసం ఉండే పరిస్థితులు కూడా మా కళ్ళ ముందర కనబడుతూ ఉన్నది. కానీ ఈ ప్రకటనలకే సరిపోతుంది, కానీ రాజకీయ నాయకులు వాళ్ళని ఆదుకున్న దాఖలాలు అయితే మాకైతే కనిపించలేదు. మేము ప్రతిరోజు కూడా ఈ సిపిఐ పార్టీగా ఎర్ర జెండా వాళ్ళు ప్రతిరోజు ప్రజా సమస్యలపైన రోడ్లపైకి వచ్చి మేము గొంతు పోయే విధంగా అరుచుకొని చించుకుంటున్నా కానీ అధికారులు ఏమాత్రం ప్రజలకి, పేదవాళ్ళకి ఏదో ఒకటి చేద్దామనేసి వాళ్ళకి సహాయం చేద్దామని కానీ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూద్దామని కూడా వాళ్ళు ముందుకు రావట్లేదనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి రైతుని సందర్శిస్తున్నాము, కానీ ఏ రోజు కానీ మేము ఎక్కడ కానీ ఏ రైతుని సందర్శించింది కానీ మేము ప్రకటనలు సరిపోతున్నాయి. డైలీ టీవీలో నిద్రలేసి టీవీ పెడితే అన్నదాత రైతన్న దేశానికి వెన్నెముక అని చెప్పడమే కానీ ఆ ఎముకని ఇంచేస్తున్నారు సార్. ఎముక ఇప్పటి వరకు రైతుని మంచి కోరే నాయకుడు కానీ అధికారి కానీ ఎవ్వరు కానీ ఎక్కడ కానీ విచారించినట్లు కానీ ఏ రైతుకి నష్టపరిహారం చెల్లించినట్టు కానీ ఇప్పటివరకు మాకు కనపంచలేదు సార్. నీ ఇంటిని చీకటి చేశావా, బొంబాయిలో బట్టల మిల్లు అల్లుతున్న పత్తి నీదిరా, కలకత్తా కర్మాగారం కక్కుతున్న చొక్కా నీదిరా, వంటలేని ఇంటిని చేశావా నా రైతన్నా, పాపకైన పాలే లేవన్నా నా రైతన్నా, నీ పాపకు పాలే లేవన్నా, అందరికీ ఆకలి చంద్రుడిగా నా రైతన్నా, నీ ఇంటిని చీకటి చేశావా నా రైతన్నా, నీ ఇంటిని చీకటి చేశావా. ఇటువంటి ఈరోజు పంట పండించి, సన్నబియ్యం పండించి, చెరుకు పండించి అన్ని మిల్లులకు పంపి ఈరోజు అయినా అప్పు తీరక ఇంటిని చీకటి చేసి పొయ్యిలో పిల్లులు గోల ఈరోజు కూడా రైతు పడుతున్న కష్టాలు గుర్తు చేసుకుంటూ ఈ పాట పాడినా. కాబట్టి కనుక ఈ బీజేపీకి మేమంతా ఈ రైతులకు అండగా నిలిచి సిపిఐ పార్టీగా మేము అండగా ఉంటామని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి మీరు అండగా సంఘీభావంగా ఇస్తున్నారు కదా, అయితే ఇటీవల కురిసిన తుఫాన్ నివర్ రుబే అనే ఈ తుఫాన్లో నష్టపోయిన రైతులకు మన దేశంలోను, మన జిల్లాలోను, మన రాష్ట్రంలోను వాళ్ళపైన ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ అధికారం ఉండే ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఇప్పటి వరకు ఆదుకున్నట్లు ఉందా లేదా, కనీసం తాత్కాలికంగా వృత్తి పరిహారం అందించిందా, ఇప్పటికి కూడా పంట నష్టం అయిన వాళ్ళని ఇప్పుడు కూడా లెక్క కట్టినట్లు వాళ్ళకి పరిహారం అందించే పరిస్థితిలో లేరని మా యొక్క అభియోగం. ప్రజల యొక్క, రైతుల యొక్క అభియోగం కూడా పల్లెల్లో మేము సంచరించినప్పుడు మీ అభిప్రాయం కూడా పంచాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పటికి కూడా రైతులు ఈ 15-20 రోజులు వచ్చినట్లు కానీ ఈరోజు బీజేపీకి అర్థమైంది. ఈరోజు నరేంద్ర మోడీ కూడా రైతు అంటే ఏంటి, రైతు రోజు చెల్లెలు ఎముకల కొరికే చెల్లెలో కూడా ఢిల్లీలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు రైతు ఎటువంటి వాడు ఈరోజు బీజేపీకి అర్థమైంది. రైతు అంటే పల్లెటూరు బయట కాదు, రైతంటే దమ్ములేని దద్దమ్మ కాదు, రంకేసిన ఎద్దును లొంగదీసి కాడికి తెచ్చేవాడు రైతు, ఎముకల కొరికే చర్యని కూడా తూకం ముట్టేది చేసిన వాడు రైతు. పైరును సాకటమే కాదు, పంటను కాపాడుకోవటం, ఆ పంటకు చీడ పురుగులను చంపడమే కాదు, ఆత్మరక్షణ తెలిసిన వాడు రైతు. కనుక చేత కాని వాడు కాదు, చావలేని వాడు కాదు రైతు. ముళ్ళు కర్ర చేత బట్టి బరిలోకి దిగాడు చూడు, ఎముకల కొరికే చలి కూడా తోక ముడిచింది. ఈ దిక్కుమాలిన చట్టాలతో మా ముందుకు తెచ్చి అడ్డొచ్చిన వాడిని తాట తీస్తామని ఈ సిపిఐగా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. కనుక ఈ రైతు పడుతున్న కష్టాలను
ఎటువంటి కష్టాలు పడుతున్నాడు, ఈ రైతుకి మేము చేసిందేది, ఈ రైతు పండించే పంట ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది అనేది ఒక 2 లైన్లు మీకోసం పాట. అందరికీ ఆకలి చంద్రుడివా నా రైతన్నా నీ ఇంటిని అంతా పేదవాళ్ళే కాబట్టి అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఇంటెలెక్చువల్ లెక్చర్స్ మేధావర్గం కాబట్టి తప్పనిసరిగా ఈసారి అక్కడ కూడా మార్పు రావడానికి ఎక్కువ మెండు అవకాశం ఉండదని ఈ సందర్భంగా మీకు తెలియదు. సార్ మీరు కమ్యూనిస్టులుగా మీరు అక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మన పార్టీ తరఫున? లేదు లేదు. లేదు లేదు సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికల్లో బీజేపీ మరి కాంగ్రెసు జనసేన వైసీపీ టీడీపీ ఈ పార్టీలు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అక్కడ ఎక్కువగా మొగ్గు చూపే జనాలు ఏ పార్టీ పైన మొగ్గు చూపిస్తున్నారో మీ అభిప్రాయాన్ని మాకు ఒక జేఎం టీవీకి తెలియజేయాలని. రానున్నటువంటి తిరుపతి ఎంపీ నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి ఎప్పుడుగా ఇక్కడే కాదు ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉప ఎన్నికల్లో వీలైనంత వరకు రూలింగ్ పార్టీకి అధికారంలో ఏ పార్టీ ఉంటే అదే రావడానికి ప్రయత్నం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు అనుకునేది. కానీ తెలంగాణలో వ్యత్యాసం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా తప్పనిసరిగా ఇప్పుడుండే పరిస్థితి అప్పుడని బట్టి జనసేన బీజేపీ 2 అలయన్స్ మద్దతు ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిలో పోటీలు పడతా పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇంకో పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది. అది అధికారంలో ఉండే పార్టీ గెలవడానికి అధికారం వచ్చే అవకాశాలు మెండుగా ఉండదు అనేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరిపాలనిస్తున్నటువంటి పరిపాలన వ్యవస్థ అంతా కూడా సంక్షేమానికి పథకాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అనేది కుంటుపడుతూ ఉన్నాయి, జీరో. కాబట్టి ఎవరు కానీ ఏ ఓటర్ కానీ ఏ మేధావులు కానీ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధినే కోరుకుంటారు తప్ప ఎప్పుడైతే రైతు వ్యతిరేక విధానాలు తీసుకొచ్చారో, కార్మిక చట్టాలను ఎప్పుడు నిర్వీర్యం చేశారో, ఎప్పుడు మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకుండా పోయినారో ఆ రోజే మీకు పతనమైందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలుగా ఈ 21 రోజు జరిగిన రైతు ఉద్యమంలో మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ప్రమాదకరం ఉంటే ఏ విధంగా జరుగుతుంది ఒకసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే 130 కోట్ల మందికి రైతులు పండించిన పంటకు మనకందరూ కూడా బోబెడుతున్నటువంటి రైతుల సమస్యల్ని పరిష్కరించకుండా ఉన్న ఈ యొక్క మోడీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది తప్ప ఇక్కడ పలమనేరు మండల తహసీల్దార్కు రావడం ముఖ్య ఉద్దేశం. ఈ దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపైన వ్యవసాయ నల్ల చట్టాలపైన రద్దు చేయాలని ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో దీనివల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితి నేడు రైతు పాలిట శాపంగా తయారైందని వారు పేర్కొన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఓ మెట్టు దిగి వచ్చి అన్నం పెట్టే రైతన్నలు ఆకాంక్షిస్తున్న డిమాండ్ పరిష్కరించి కేంద్ర ప్రభుత్వం వెంటనే వారికి ఆదుకోవాలని సంఘీభావంగా తమ వంతు వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేసినట్లు తెలిపారు. Please subscribe our GEM TV channel, click the bell icon, share the video. Thank you for watching.